బావా, నా మాట నువ్వు కాదనవని తెలుసు, నన్ను ఎలాగైనా కాపాడుతావని తెలుసు. ఏదో మాట వరుసకి చెప్దామని వచ్చాను. ఇక నేను వెళ్ళి నా పని చూసుకున్నా. మీరు వేరే లాయర్ని చూసుకోండి. బావా, ఏంటి బావా పుసుక్కని అంత మాట అనేసావు? ఏం లేదు బాబా, నాకు పెండింగ్ కేసులు చాలా ఉన్నాయి. క్లయింట్స్ గోల చేస్తున్నారు. సో నేను వాటిలో చాలా బిజీగా ఉన్నాను. అందుకే నా వల్ల కావట్లేదు. ఏమనుకోక బావా. అంతేలే బావా, నా అవసరం నీకు లేనప్పుడు నువ్వు నాకెందుకు సహాయం చేస్తావు? నిన్ను నమ్మి రావడం నాది తప్పు. బాబాయ్ గారు ఆగండి. ఏంటి గీత, చీర కొంగు తిప్పినట్టు చక్రం బాగానే తిప్పుతున్నట్టున్నావు? లేకపోతే అఖిల్ జానకిని ఇక్కడికి ఎందుకు తీసుకొస్తాడు? మనలో మన మాట, ఇదంతా నీ ప్లానే కదూ? ఏంటో బాబాయ్ గారు, నా పైన మీకున్న అభిమానం అది సరే గాని ఏంటి కథ? ఎందుకులే అమ్మా, విన్న మీ మావయ్య నాకు హ్యాండ్ ఇచ్చాడు. ఇప్పుడు నీకు చెప్తే మళ్ళీ ఏ చక్రం తిప్పుతావో ఏంటో. నా చావేదో నేనే చేస్తాను. మిమ్మల్ని నేను బతికిస్తాను కదా బాబాయ్ గారు. అవును బాబాయ్ గారు, అసలు ఏం జరిగిందో టోకీగా చెప్పండి. నేను చెప్పను. హైకమాండ్ నుంచి ఫోన్, ఏమంటారో ఏంటో. హలో, నమస్తే సార్. ఏమయ్యా కరుణాసాగర్, నీ పేరులో మాత్రం కరుణ ఉంది గానీ పేదల మీద నీకు కొంచెం కూడా కరుణ లేదని ప్రజలు ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి కదయ్యా. నీకు అసలు కొంచెమైనా బుద్ధుందటయ్యా? మీకు తెలియదేమీ కాదు. అధికార పక్షంలో ఎవరుంటే వాళ్ళ మీద ప్రతిపక్షాలు వాళ్ళు బురద చల్లడం కామనేగా. అలాగే నా ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇదంతా ప్రతిపక్షాలు వాళ్ళు చేస్తున్న కుట్ర. అస్సలు నమ్మకండి సార్. ఏందయ్యా నమ్మకుండా ఉండేది? అధికారం ముసుగులో నువ్వు పేదల భూముల్ని కబ్జా చేశావని ఆధారాలతో సహా వాళ్ళు చూపిస్తామంటున్నారు. అసలు నీకు పేదల భూముల్ని కబ్జా చేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది? అంటే నా స్థలం పక్కనే ఖాళీగా ఉంటేను, అలా ఖాళీగా ఉండడం ఎందుకని. చాలేవయ్యా, ఈ విషయం పైన అధిష్టానం చాలా సీరియస్ గా ఉంది. నువ్వు పదవిలో ఉండడానికి వీల్లేదని చెప్తున్నారు. నీ మీద ఈ ఒక్క అభియోగమే కాదు, చాలానే ఉన్నాయి. అందుకే నిన్ను ఏ క్షణమైనా పదవిలో నుంచి తీసేయొచ్చు. రాజీనామా చేయడానికి రెడీగా ఉండు. సార్ అంత మాట అనకండి సార్. మన పార్టీని నమ్ముకున్నాను. నిన్ను నమ్ముకుంటే పార్టీయే పోయేలా ఉంది. పెట్టే ఫోన్. సార్ సమయానికి మహారథి బాబు కూడా హెల్ప్ చేయట్లేదు. అసలు ఈ గండం గట్టెక్కేదెలా? నేనున్నాను కదా బాబాయ్ గారు. అసలు ఏం జరిగిందో చెప్పండి. మీకేం జరగకుండా నేను చేస్తా. అన్యాయంగా పేదల భూముల్ని కబ్జా చేస్తే పదవితో పాటు పలుకుబడిపోయి ఓ నేరస్తుడిలా జైల్లో చెప్పకూడు తినాల్సి వస్తుంది. అప్పుడు పర్లేదా? అలా జరగడానికి వీల్లేదు. ఏంటి వీల్లేదు? మీరు కబ్జా చేసిన భూమి ఇవే కదా? అవును. నీకెలా తెలుసు? సోషల్ మీడియా మొత్తం మీ గురించి కోడై కూస్తుంది. అది చూసి ఏంటా అని సెర్చ్ చేసా, అంతా తెలిసిపోయింది. మీరు జైలుకి వెళ్ళడం ఖాయం బాబాయ్. తప్పించుకునే మార్గమే లేదా అమ్మా? ఉంది. మాతల్లే, అదేంటో చెప్పి పుణ్యం కట్టుకో. సింపుల్. చేసిన తప్పుని సరిదిద్దుకోవడమే. అంటే మీరు కబ్జా చేసిన పేదల భూములతో పాటు పక్కనే ఉన్న మీ 2 ఎకరాల భూమిని కూడా కలిపి అందులో పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లని ఉచితంగా కట్టిస్తున్నాను అని ప్రెస్ మీట్ పెట్టి అందరికి చెప్పండి. కరుణాసాగర్ హౌసింగ్ సొసైటీ ఈ పేరుతో పేదలందరికీ మీ సొంత ఖర్చుతో ఇళ్లను కట్టిస్తున్నాను అని చెప్పండి. అంతే. మీపై బురద జల్లిన ప్రతిపక్షాలు ప్రశంసల జల్లులు కురిపిస్తాయి. నిరసనలు తెలిపిన ప్రజలు హారతిలిస్తారు. మీ పదవి పోయినా, ఆఖరికి మీరే పోయినా మీ పేరు మాత్రం చిరస్థాయిగా ఉండిపోతుంది. ఏమంటారు బాబాయ్ గారు? పేదల పెన్నిది కరుణాసాగర్ జిందాబాద్ జిందాబాద్. కాబోయే ముఖ్యమంత్రి కరుణాసాగర్ జిందాబాద్ జిందాబాద్. పేదల ఆశాజ్యోతి కరుణాసాగర్ జిందాబాద్ జిందాబాద్. ఆలోచన మాత్రం అదిరిందమ్మా. కానీ నా 2 ఎకరాలు ఇవ్వాలంటేనే గుండె కొంచెం బరువుగా ఉంది. అది కూడా కబ్జా చేసిందే కదా. నీకు చాలా విషయాలు తెలుసమ్మా. ఏదైతేనే అడగకుండానే మంచి సలహా ఇచ్చావు. థ్యాంక్స్ అమ్మా గీత. నేను వెళ్ళి ఇంకా నా పని మీద ఉంటాను. వస్తానమ్మా. మహారథి మావయ్య, మీతో కూడా ఇలా నిజం చెప్పించేలా నేను చేస్తా. జాగ్రత్త అండి, మెల్లగా దిగండి. చూసారా అత్తయ్య, ఏనాడైనా అఖిల్ మిమ్మల్ని అలా ప్రేమగా తీసుకొచ్చాడా? ఏం మావయ్య గారు, మీకైనా అలా జరిగిందా? చూడండి ఎంత ప్రేమ ఒలకబోస్తున్నాడు. అచ్చంగా తల్లి కొడుకుల్లా ఉన్నారు కదా. మయూఖ, తనని అనటం కాదు నాన్న, వస్తున్నాడు కదా వాడిని అనండి. గీత, నువ్వు వడ్డించమ్మా. చూసే వాళ్ళని పిచ్చి వాళ్ళని చేయడానికి కాకపోతే ఎందుకు ఈ డ్రామాలంతా? మయూఖ, నువ్వు నోరు ముస్తావా? ప్రతి ఒక్కరూ నా పెళ్ళాననే వాళ్ళే. ఏ అఖిల్ చేసింది తప్పని చెప్పి మీకు చెప్పడం చేత కదా? ఏరా, నా భార్య చెప్పింది నిజమే కదా? మీరు బాగానే ఉన్నారు, మధ్యలో మాకెందుకు తలనొప్పులు? మదన్, అదిగో చూసారా, చిన్న కొడుకుని ఒక్క మాట అన్నా వీళ్ళెవ్వరూ ఊరుకోరు. అందరూ ఒంటి కాల మీద లేస్తారు. చాలు బాబు తినేటప్పుడు కూడా నా గురించి గొడవద్దు, నేను తర్వాత తింటానులే. అమ్మా ఆగండి. అర్థం చేసుకునే మనసున్న వాళ్ళకి మనం పడే బాధ తెలుస్తుంది. అపార్థం చేసుకునే వాళ్ళ గురించి మీరు అనవసరంగా ఫీల్ అవ్వకండి. మీరు తినండి. చూసారా, అంటే వాళ్ళు మంచి వాళ్ళు, మనం మాత్రం చెడ్డవాళ్ళు, అంతేనా? వదినా, ఎందుకు ఇంత చిన్న విషయాన్ని పెద్ద చేసి రాద్ధాంతం చేస్తున్నావు? ప్రశాంతంగా తిననివ్వవా? తను ఏదో ఒక గొడవ పెట్టుకోకపోతే ఊరికే ఉండబుద్ధి కాదు కదా. నువ్వు కూడా ఏంటి గ్రాని వాడికి వత్తాసు పలుకుతున్నావు? అసలు ఈ ఇంట్లో ఆవిడ ఉండొద్దనే కదా నేను చెప్పాను. అయినా వినకుండా ఇప్పుడు ఏకంగా మనతో పాటు భోజనానికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అంటే ఏంటి నాన్న, మీ మాటకు కూడా విలువ లేదా? మదన్,
ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడుకుందాం. అర్థమైందా మీ స్థానం ఏంటో? అక్క, ఎందుకు బావగారిని మా పైకి ఎగదోయాలని చూస్తాం? ఊరికే ఉండలేవా? ఏం గీత, మీ అక్కకి నోటి దురుసు మాత్రమే ఉంది, కానీ మీ ఆయనకి తల బిరుసు కూడా ఉంది. అందుకే వద్దన పని చేస్తూనే ఉన్నాడు. ఇంక చాలా ఆపండి. ప్రశాంతంగా తినకుండా ఏంటి మాటలు? మాటకి వయసుకి విలువ ఇవ్వనప్పుడు ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది అత్తయ్య గారు? అయినా మోసాలు చేసిన వాళ్ళు బానే ఉన్నారు. వదిన, మోసం చేసే వాళ్ళు వేరే ఉన్న వాళ్ళకి చెప్పు. జానకి గారు మోసపోయిన వాళ్ళు, తన మీద నోరు పారేసుకోకు. నీకంతగా అనాలనిపిస్తే అందరం వెళ్ళాక ఒక్కదానివే కూర్చుని అనుకో. నువ్వు మీ ఆయన కలిసి నన్ను మా ఆయన్ని ఎన్నైనా అంటారే, అంతా మా కర్మ. మొక్కలతో పడాల్సిన కర్మ నాకేం పట్టలేదు. నేను ఎవరి గురించి ఆలోచించడం లేదు, కేవలం మీ గురించి ఆలోచిస్తున్నాను. మీ బిడ్డ ఎవరో తెలుసుకునేంత వరకు మీరు ఆరోగ్యంగా ఉండాలి. తినండి. నా వల్ల తప్పు జరిగినా మీరు ఏనాడు ఇలా తినే కంచెం ముందు లేవలేదు. కానీ ఈ రోజు మీరు అనుకున్న మీ వాళ్ల కోసం కడుపు కాల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంత కాదన్నా నేను ఉండండి, మీకు పాలైనా తీసుకొస్తాను. అక్కర్లేదు. కనీసం మజ్జిగైనా తెస్తాను. వద్దన్నా. అసలు నాకు తెలియక అడుగుతాను, ఎవరెలా పోతే మీకెందుకండి? చూసారుగా, ఈ ఇంటి పెద్ద కొడుకు మీరైనా అందరూ చిన్న కొడుకు మాటే వింటున్నారు. అఖిల్ ఏం చెప్తే అది, ఎంత చెప్తే అంత. అక్కడికి నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను, ఏమండి మన జాగ్రత్తలో మనం ఉందాము అని. కానీ మీరే నాకు ఆస్తి ఐశ్వర్యం మీదే ప్రేమ అనుకొని నన్ను తిట్టారు. మీ మాటకి మీకు విలువ లేని చోట మనం ఇంకా ఇక్కడ ఉండడం అవసరమా? అవునండి, నిన్నటి వరకు మీకోసమే నేను ఈ ఇంట్లో ఉన్నాను. కానీ ఈ రోజు మీకు మర్యాద లేదని తెలిసిన తర్వాత ఎందుకు ఉండాలి? మీకెలా ఉందో తెలియదు, కానీ నాకైతే ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండాలని లేదు. అదిగో ఏమైనా అంటే ఇలా కోప్పడతారు. నేనన్న దాంట్లో తప్పే ఉంది. ఏ గీత అఖిల్లు మాత్రమే సంతోషంగా ఉండాలా? నేను మీరు ఉండకూడదా? వాళ్ళలా ఉండాలి అంటే ఒకటే దారి. ఏంటది? ఏముంది, ఈ యావదాస్తిలో మీకు రావాల్సిన వాటాని మీకిస్తే అప్పుడు మీకు ఈ ఇంట్లో ఓ విలువ గౌరవం ఉంటాయి. లేదంటే అఖిలే వారసుడు అని చెప్పి మిమ్మల్ని పనివాణ్ణి చేసేస్తారు. నేనంటే ఏంటో చూపిస్తా. ఏంటి జాగ్రత్త ఇది? నీ మాట అఖిల్ వింటాడు కదా, మరి నువ్వైనా వాడికి చెప్పొచ్చు కదా. వాడంతట వాడు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరు ఏం చెప్పినా వినడని మీకు తెలుసు కదండి. మరి ఈ ఇంట్లో మనం ఇలా అశాంతిగా ఉండాల్సిందేనా? మీరు ఎలాగైనా ఉండండి, నేను నా భార్య మాత్రం ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నా. అయితే ఏం చేయమంటావు? ఈ ఆస్తిలో నా వాటా నాకు ఇచ్చేయండి. మదన్, ఏంటి నాన్న, ఇంట్లో ప్రశాంతత లేదని మీరే అంటున్నారు కదా, మరి కొంపలో పడి మేం కూడా ఎందుకు బాధపడాలి? ఆస్తిలో పెద్ద కొడుగ్గా నాకు బాగా ఉంటుంది కదా, మరి నా వాటా ఏదో నా మొహాన పడేస్తే నాకు నచ్చింది నేను చేసుకొని చాలా సంతోషంగా ఉంటాను. అందులో ఏ తప్పు లేదు. తప్పే ఉంది. కుటుంబం అన్న తర్వాత సంతోషాలతో పాటు కష్టాలు బాధలు కూడా ఉంటాయి. వాటన్నింటినీ భరించి అందరితో సర్దుకుపోవాలి. లేదా ఇంటికి పెద్దవాడిగా సమస్యని సామరస్యంగా ఎలా పరిష్కరించాలో నువ్వు ఆలోచించాలి. అంతేగాని ఆస్తిని ముక్కలు చేసి నీ సుఖం నువ్వు కోరుకుంటాను అంటే ఎలా రా మదన్? అసలు మీరేనా అత్తయ్య ఈ మాట అంటుంది? ఏ మా ఆయన ఇంటి పెద్ద కొడుకుగా ఏమీ చేయలేదా? మా జానకి అత్తయ్య వల్ల మీకు ఇబ్బంది కలుగుతుందనే కదా ఆవిడ్ని పంపించేయమని అఖిల్కి చెప్పారు. కానీ అఖిలే వినలేదు, ససేమిరా అని అన్నాడు. మీరు కూడా ఏమీ అనలేదు. అంటే మీకోసం మా ఆయన పిచ్చోడైనట్టే కదా. ఇందాక కూడా మా ఆయన తినకుండా వెళ్లిపోతే ఆయన అలా వదిలేసారే తప్ప ఒక్కరైనా వచ్చి ఆయనని తినమని అడిగారా? లేదే.